అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్ హ్యాండ్. అందరు బాగుండాలా, క్షేమంగా ఉండాలా, హెల్తీగా ఉండాలా. హ్యావ్ ఎ నైస్ డే. నేను 2 days నుంచి ఇది ఇక్కడ వేయట్లేదు. డైలీ రొటీను ఇది చేస్తుంటే ఏమో ఇదే ఉంటుంది. మీ ఛానల్లో ఏముంటుంది, డైలీ రొటీన్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, అది వేసుకుంటున్నా అని అన్నీ అంటున్నారు. పాటలు వేస్తే పాటలు ఇవ్వకన్నారు. మళ్ళీ ఏమో మదీనాది వేసినాను చూడండి మీరందరూ. మదీనా మక్క వెళ్ళింది, అది అన్నీ వేసినాను. అది చూడండి. ఏది వేస్తే తంటే ఈ మనుషులకి, పబ్లిక్కి అది వేసినారు, ఇది వేసినారు అంటున్నారు. చూడటం లేదు, ఏం లేదు, లైక్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. పేర్లు కానీ నాకు చాలా పెడుతున్నారు. నేను ఏం చేయనండి. హార్ట్ పేషెంట్. నా పిల్లడి గురించి ఎత్తుతున్నాను. నా పిల్లడికి ఎత్తుదానికి ఏదైనా ఆచీకి ఏం చెప్పట్లేదు, ఏం లేదు. కానీ ఇవన్నీ మాటలు చెప్పి నాకు మనసు బాధగా పెడుతున్నారండి. నాకు ప్రాణం బాగలేదు. మనిషి ఏదో పిల్లడికి ఎత్తుతున్నాను. దీంట్లో సోషల్ మీడియా మీద నమ్మకం వచ్చి వీళ్ళందరికీ ఏమో అరగట్లేదు అన్నం తినేది. ఏదో ఒకటి చెప్తారు. లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇవన్నీ మాటలు చెప్తున్నారు. చాలా బాధ, మనసు ఇదే అయిపోతుంది. నాకు అనిపిస్తుంది. ఏమి అలా దీంట్లో యూట్యూబ్లో ఇవన్నీ ఏమి వేస్తే కూడా వీళ్ళకి నచ్చట్లేదు. ఏం కామెడీ చేయాలా, పాటలు వేయాలా, కార్టూన్ చేయాలా, ఏం చేయాలా? అప్పుడు వీళ్ళకి ఏమో మనసు ఇదే అయిద్దేమో. ఇప్పుడేమో నేను అట్లు మీది ఏంటండి? అట్లు, బ్రేక్ఫాస్టు, ఇడ్లీ, చపాతీ, గారి, పూరి. మీది ఏమో కమెంట్స్లో రాయండి. మీరందరూ కమెంట్స్ గంట రాయట్లేదు, ఏం లేదు. కమెంట్స్ రాయండి. మీరు ఏం తింటున్నారు ఏంటో మీరు కూడా నాకు కూడా తెలియాలి కదా. నేను అవన్నీ ఏమో ట్రూత్ ఏమో మీ ముందు పెడుతున్నాను. నా జీవితంలో ఏం జరుగుతుంది, ఏం తెస్తున్నాను, ఏం చేస్తున్నాను అని మీరు కూడా ఏదైనా కమెంట్స్లో రాయాలి కదండి. మాది ఇడ్లీ, మాది పూరి, మాది ఇది బ్రేక్ఫాస్ట్ అని. మేము అందరు కలిసిమెలిసి ఉంటే బాగుంటుందండి. ఇవన్నీ ఎందుకండి? दबे लालने जाती है मैं, दबे जाते 15 दिए तो नारियल का पानी भी पी मैं।